అంటే మీకు ఇష్టం, ఏ టీచర్ అంటే నీకు ఇష్టము అనేటటువంటిది కూడా అడగొచ్చు. ఎందుకు అంటే ఏ టీచర్ అంటే నీకు ఇష్టము అంటే ఎప్పుడైతే ఒక టీచర్ చెప్పేటటువంటి సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది, అందులో మార్కులు బాగా వస్తూ ఉన్నాయి అంటే పిల్లలకి 90% 95% వరకు ఆ టీచర్ అంటే ఇష్టం ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే పద్ధతి కావచ్చు, వాళ్ళు మనకు వచ్చినటువంటి సమస్యను పరిష్కరించేటటువంటి పద్ధతి కావచ్చు, వాళ్లకు ఆ సబ్జెక్ట్లో నచ్చినటువంటిది అయి ఉండొచ్చు. ఈ 3 పాయింట్స్ అంటే టీచర్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ ఎలా ఉంటున్నావు, మరి ఈరోజు నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటూ ఉన్నావా, క్లాస్లో ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నావా, లేదు స్కూల్లో నిన్నెవరైనా ఇబ్బంది పెడుతూ ఉన్నారా, ఈ పాయింట్ 100% అడగాలి మనం పిల్లల్ని. నీవు దేని వలనన్నా సఫర్ అవుతూ ఉన్నావా, నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటటువంటిది అడిగినప్పుడు, మా అమ్మ ఇంత బాగా అడుగుతుంది కదా, ఇంత ఫ్రెండ్లీగా అడుగుతుంది కదా, మా నాన్న ఇంత క్లోజ్గా ఉంటాడు కదా, ప్రతి విషయం నేను చెప్పొచ్చు, నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేటటువంటి నమ్మకాన్ని వాళ్ళకి కల్పించాలి మనం. ఏం లేకుండా ప్రతిసారి మాట్లాడినప్పుడు ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేస్తావు, ఎందుకు ఊరికే మాట్లాడతావు, ఎంత ఫీజు కడుతున్నావో తెలుసా, నీకేమైనా మార్కులు వస్తూ ఉన్నాయా, ఆ ఒక్క మార్క్ అక్కడ ఎందుకు తగ్గింది, నీ ఫ్రెండ్స్ లాగా నువ్వు చదవట్లేదు, ఇలాంటి దబా 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 అనేస్తే మన మీద ఉన్నటువంటి ప్రేమ అది డివేట్ అయిపోతుంది. పక్కన ఎవరైనా కొంచెం దగ్గరగా మాట్లాడితే ఇదే ప్రేమేమో, ఇదే మనకు ఒక భరోసా ఇచ్చేటటువంటి మనుషులు వీళ్ళేనేమోనని కంప్లీట్ వాళ్ళకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయట వాళ్ళతో షేర్ చేసుకోవడం మొదలు పెడతారు. అప్పుడు అన్నీ బయట వాళ్ళకే తెలుస్తాయి కానీ మనకేమీ తెలియవు. కాబట్టి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్గా అడుగుదాం. ఈరోజు స్కూల్లో ఎలా గడిచింది, బాగా ఎంజాయ్ చేసావా, నీకు నచ్చినటువంటి పాయింట్స్, లేదు నీకు తెలియనటువంటి పాయింట్స్ కొత్తగా ఈరోజు ఏమైనా నేర్చుకున్నావా, నువ్వు ఎక్కువ టైం ఎవరితో గడుపుతూ ఉన్నావు, ఎవరంటే నీకు ఇష్టము, ఏ టీచర్ అంటే నీకు ఇష్టము, ఏ సబ్జెక్ట్ అంటే నీకు ఇష్టము, నీవు స్కూల్లో ఏదన్నా ఇబ్బంది పడుతూ ఉన్నావా, రేపు నీకు స్కూల్కి వెళ్ళడం ఇష్టమేనా అంటే ఇక్కడ కూడా దొరికిపోతారు. ముందంతా చెప్పకున్నా కూడా ఈ పాయింట్ దగ్గర ఎందుకు అంటే అవును నేను హ్యాపీగా స్కూల్కి వెళ్తాను, నేను ఎందుకు వెళ్ళను అన్నారనుకో, వాళ్ళకి అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు అని వాళ్ళు మూడీగా స్కూల్కి పోను అని పదే పదే మొండికేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు అక్కడ ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు అని మనం గుర్తించాలి. నెక్స్ట్ వీడియోలో వీటి నుంచి మనం పిల్లల్ని అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ నుంచి ఎలా తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత యాజ్ ఎ పేరెంట్గా మనం ఏం చేయాలి అనే పాయింట్ గురించి